ఆఫీసులకి వెళ్ళేటప్పుడు, కాలేజీలకి వెళ్ళేటప్పుడు చెవులో అలా పెట్టుకుని హాయిగా నిద్రపోవచ్చు. సాంగ్ బాగుంది, లిరిక్స్ బాగుంది, కొరియోగ్రఫీ దెబ్బతీస్తారు. అవన్నీ ఆయన మనసులో పెట్టేసుకుని మనసులో ఉండిపోయే సాంగ్ అయితే రిలీజ్ చేశారు. శరత్ చంద్రిక తేజయామిని నీలోత్పలని వేమంద కామిని ప్రమిత్ దీపిక హంస భామిని కనిలే దేవత శ్రీవే. నేను పాడిన పాట బాగుందో లేదో కింద కామెంట్ అయితే చేసేయండి. రాజాసాబ్ నుంచి సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అయిపోయింది. ఫస్ట్ సాంగ్ రెబల్ సాంగ్ కి ట్విట్టర్ లో ఒక రకంగా మన తమన్ గారిని ఓ రేంజ్ లో వేసుకున్నారు. అవన్నీ ఆయన మనసులో పెట్టేసుకుని మనసులో ఉండిపోయే సాంగ్ అయితే రిలీజ్ చేశారు. మేబీ సహన సాంగ్ ఇస్ గోయింగ్ టు బి ఎ చాట్ బస్టర్ ఇన్ కమింగ్ డేస్. నా ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే కనుక ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక నలుగురికి అయితే ఈ ఛానల్ ని పంచేసేయండి. సహన నా సఖి సహన కలలో నిన్నే చూశానా సహన అతిశయ శుభన మనసే నీకే రాశానా. లిరిక్స్ అయితే క్యాచీగా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఈ సాంగ్ రాసింది ఎవరో కాదు, కృష్ణకాంత్ గారు. ఒకనొక సాంగ్ వినిపించింది. రీసెంట్ గా వచ్చిన తెలుసు కదా మూవీ ఉంది కదా, సేమ్ అదే లైన్ ఇక్కడ కూడా వింటున్నట్టే అనిపిస్తుంది. ఒక చోట లిరిక్స్ వెళ్తూ ఉంటది, ఓ ఫాస్ట్ గా ఊపేస్తారు బాడీని. అంటే అక్కడ వస్తున్న బీట్ ఏంటి, ఆ లిరిక్స్ ఏంటి, ఆ కొరియోగ్రఫీ ఏంటి, దెర్ ఇస్ నో సింగ్. ఏమో నాకు ఈ సాంగ్ లో కొరియోగ్రఫీ అయితే నచ్చలేదు. లిరిక్స్ ఏమొస్తుంది ఇక్కడ, వీళ్ళు బాడీ మూవ్మెంట్ ఏమిస్తున్నారు. ఆఫ్టర్ లాంగ్ టైం తమన్ గారి నుంచి అయితే ఇది ఒక బ్యూటిఫుల్ సాంగ్ అని చెప్తాను. ఈ సహన సాంగ్ రోజు ఆఫీసులకు వెళ్ళేటప్పుడు, కాలేజీలకు వెళ్ళేటప్పుడు చెవులో అలా పెట్టుకుని హాయిగా నిద్రపోవచ్చు. ఆ నిద్రపోయాక మనం ఏ లోకానికి వెళ్తామో తెలియదు, అంత బాగుంది సాంగ్ అయితే. ఒకవేళ ఈ సాంగ్ కనుక మీరు విన్నట్లయితే మీ ఒపీనియన్ కింద కామెంట్స్ లో అయితే చెప్పేసేయండి. ఫైనల్లీ రాజాసాబ్ రిలీజింగ్ ఆన్ Jan 9th in థియేటర్స్. మిస్ అవ్వద్దు. నా ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సినిమా చూడడం ముఖ్యం బిగులు, నా ఛానల్ కి సబ్స్క్రైబ్ కొట్టడం కూడా ముఖ్యమే బిగులు.